హాయ్ అండి. 'సరిపోదా శనివారం' ఈ ఈ మూవీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌గా మనం ఈ మూవీ గురించి మీకు ఒక రివ్యూ అనేది చెప్పాలనుకున్నాను అండి. రివ్యూ ఏంటంటే ఫస్ట్ మనం డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే 'వివేక్ ఆత్రేయ' గురించి మాట్లాడాలంటే ఒక క్రైమ్‌లో గాని, ఒక ఫైట్ సీన్‌లో గాని కామెడీ ప్లస్ డ్రామా ప్లస్ యాక్షన్ చూపించగల దర్శకుల్లో మన ఆత్రేయ గారు ఒకరండి. ఇంక ఈ మూవీ విషయానికొస్తే 'సరిపోదా శనివారం' అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందండి. అంటే మనము ఏదైనా ఒక మూవీ చూసేటప్పుడు యాక్షన్ అనేది వేరు, థ్రిల్లింగ్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ కాన్సెప్ట్ 'సరిపోదా శనివారం' అనే కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా ఉంది. ఆ కాన్సెప్ట్‌ని ఎంత చక్కగా తీర్చిదిద్దారంటే ఒక ప్రేక్షకుడికి ఎక్కడ బోర్ కొట్టకుండా అంటే మామూలుగా రొమాన్స్ మూవీసు ఇవంతా ఏందంటే మనకి బోర్ కొట్టకుండా ఆటోమేటిక్‌గా మనం సీన్‌లోకెళ్ళిపోతాం. కానీ అట్లాంటి ఒక యాక్షన్‌లోకి మనం తీసుకెళ్ళాలంటే ఫస్ట్ కొంచెం కాన్సెప్ట్ అనేది మనకు చూపియాల్సుంటది. ఒక యాక్షన్ థ్రిల్లర్‌లోకి మూవీలోకి తీసుకెళ్ళాలంటే ఫస్ట్ మనకి ఆ కాన్సెప్ట్ అనేది ఏ విధంగా మనల్ని మూవీలోకి తీసుకెళ్ళాడు. సెకండ్ హాఫ్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదండి. మొత్తం మనం యాక్షన్‌లో ఉండిపోతాం. మధ్య మధ్యలో మనకేందంటే, ఈ దాగుడు మూతలు అనేసి చిన్న చిన్న టైటిల్స్ కొన్నొచ్చేటివనమాట. అంటే మూవీలోనే. అంటే ప్రతి ఒక్కటి మనం ముగింపు, ఈ మలుపు ఇవేందంటే ఎక్స్‌పెక్ట్ చేయగలుగుతాం. కానీ దాగుడు మూతలు అనేది ఆడొక కాన్సెప్ట్‌ని ఏ విధంగా డైరెక్టర్ ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాడనేది మనకి ఊహ అందనిదనమాట. సో, అట్లాంటి ఒక దాన్నేమంటారు? అట్లాంటి ఒక థ్రిల్లింగ్ అండ్ యాక్షన్ కాన్సెప్ట్‌ని మన ముందుకు తీసుకొచ్చాడు. చాలా సరిగ్గా ఉంది మూవీ అయితే. సూపర్ డూపర్ హిట్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా మన నెక్స్ట్ మనము మనం 'నాని' గారి గురించి మాట్లాడాలంటే యాక్టింగ్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గాని 'నాని' గారు చాలా యాక్టింగ్ చాలా చేస్తారు. యాక్టింగ్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సీన్‌లో అంటే నేను అబ్జర్వ్ చేసిన ఒక సీన్‌లో ఈ మూవీలో ఏంటంటే ఆహ్, మన 'సాయి కుమార్' గారు, 'నాని' గారు తండ్రి కొడుకు ఆరు బయట కూర్చొని మామూలుగా అరుగులాగా ఉంటది. అక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు ఒక సీన్‌లో. ఆ సీన్‌లో ఏందంటే 'నాని' గారి కాళ్ళకి చెప్పులుండవనమాట. అంటే మామూలుగా అక్కడ ఎవరు చూడరు. అంటే మీరంత అబ్జర్వ్ చేసుండరు నాకు తెలిసి. అంటే మన 'నాని' గారు ఏందంటే ఒక న్యాచురల్ స్టార్. అంటే ఆయన యాక్టింగ్ అనేది ఎంత సహజంగా ఉంటదంటే, అంటే మనము చేస్తున్న ఫీలింగ్ వస్తదనమాట అక్కడ. అంటే మన ఇళ్లల్లో మనం మన అమ్మ నాయనతో ఏ విధంగా గడుపుతాము, మన తమ్ముళ్ళతో ఏ విధంగా ఉంటాం, మన అక్కోళ్ళతో ఏ విధంగా ఉంటాం. అట్లా 'నాని' గారు అంత న్యాచురల్‌గా చేయగలిగాడు కాబట్టి అతను న్యాచురల్ స్టార్ అయ్యారండి. సో, ఇంకా నెక్స్టొచ్చేసి మూవీలో అయితే ఇంకా మీకు తెలిసుంటది యాక్టింగ్ గురించి మనం ఏం చెప్పలేదు. నెక్స్ట్ మన 'ఎస్‌జే సూర్య' గారండి. 'ఎస్‌జే సూర్య' గారు అసలు యాక్టింగ్ గాని, రౌడీ క్రియేటివిటీ గాని అసలు ఎక్సలెంట్‌గా చేశారండి. మన 'నాని' గారు ఒక ప్లస్ అయితే ఈ మూవీకి 'ఎస్‌జే సూర్య' గారు కూడా ఒక ప్లస్. ఎట్లా అంటే ఒక వ్యక్తి గురించి ఒక మూవీలో ఈ మూవీకి ఇతనైతేనే కరెక్టు. వేరే వాళ్ళ చేత చేపిస్తే అంటే ఈ మూవీ కొంచెం డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది అనేసి డైరెక్టర్‌కి అర్థమైనప్పుడు ఆహ్, ఆహ్, సరే వేరే వాళ్ళతో చేపిస్తే ఈ మూవీ కాదు అనే టైప్‌లో ఆలోచిస్తుంటే అది 100% కరెక్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఈ మూవీలో విలన్‌గా 100% ఇతను మాత్రమే చేయగలుగుతాడు అనేటట్లుగా అతని యాక్టింగ్ గాని, అతను రౌడీ క్రియేటివిటీ గాని ఆ విధంగా ఉంది. ఎట్లా అంటే అంటే నువ్వు రౌడీగా చేసేటప్పుడు కామెడీ పండించడం అనేది అది ఆహ్, కొంచెం అసాధ్యమైన పని అని చెప్పుకోవచ్చు. కానీ మన విలన్ గారు చాలా చేశారు. పెర్ఫార్మన్స్ కూడా సూపర్ ఉంది అసలు. దీంట్లో మన అంటే నా లాంగ్వేజ్‌లో నేను చెప్తున్నాను మీకు. "ఏంటి సుధా! ఇలా ఉన్నాడీడు. టాయిలెట్ ఎక్కడ నన్నడుగుతాడేంటి సుధా ఈడు" అంటాడండి. అది చాలా నచ్చింది నాకైతే. అసలు అదే అండి. నేను ఇందాక మీకు డైరెక్టర్ గురించి చెప్పేటప్పుడు గూడా నేను చెప్పా. కామెడీ ప్లస్ యాక్టింగ్ ప్లస్ యాక్షన్ అని చేయడం అనేది అసలది సూపర్బ్ అనే చెప్పాలి. మన డైరెక్టర్ గారికి గాని, మన విలన్ గారు గాని వాళ్ళట్లా చూపించడం అనేది చాలా సూపర్ అసలు. నెక్స్ట్ మన హీరోయిన్ గురించి చెప్పాలంటే పెర్ఫార్మ్ చేశారు. ఆ పోలీస్ క్యారెక్టర్‌కి చాలా న్యాయం చేశారని అనిపించింది నాకైతే. నెక్స్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ అండి. మ్యూజిక్ డైరెక్టర్ గురించి అసలు
అసలు ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే హ్యాట్స్ ఆఫ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్‌కి. అబ్బా! 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 ఆ మ్యూజిక్ ఏంటండి అస్సలు ఆ రౌడీ ఎలివేషన్ మామూలుగా రౌడీ వచ్చినప్పుడు స్టార్టింగ్‌లో ఆ మ్యూజిక్ కొడతాడండి. అబ్బా! అసలు వర్ణించలేమండి. ఎక్సలెంట్ ఉందండి. ఆ మ్యూజిక్ నాకు తెలిసి యాక్షన్ మూవీస్‌కి మ్యూజిక్ మెయిన్ ప్లస్ అవుద్ది ఫస్ట్. మ్యూజిక్ లేకపోతే ఆ సినిమా అంటే యాక్టింగు అవన్నీ ఉంటాయి. కానీ ఏందంటే యాక్షన్ మూవీకి మ్యూజిక్ అనేది మెయిన్ ప్లస్ అది. ఆ ప్లస్‌ని మనం క్యాచ్ చేసుకోగలిగాడంటే మన డైరెక్టర్ గారు చాలా బాగా థింక్ చేశారని నేను చెప్తున్నాను. అతను యాక్చువల్‌గా ఏందంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్ నాకు తెలీదు. 'జాక్స్' అంటే ఇప్పుడే అంటే మామూలుగా ఈ పేరు ఎప్పటినుంచో మీరు వినుంటారు. కానీ నేను వినలేదు. వాస్తవం మాట్లాడుకోవాలి. నేను వినలేదు. కానీ ఈ మూవీతో నేనైతే అతనికి చాలా బిగ్ ఫ్యాన్ అయిపోయానండి అసలు. అసలు ఈ సినిమాతో అయితే మ్యూజిక్ వర్ణించలేము. ఎక్సలెంట్‌గా కొట్టాడండి అసలు మ్యూజిక్. ఆ బీజీఎం గాని అబ్బబ్బబ్బా! సూపర్ అండి. నెక్స్ట్ ఇంకా మన రిమైనింగ్ అందరూ కూడా చేశారు. మెయిన్ క్యారెక్టర్స్ అందరూ కూడా చేశారు. అజయ్ ఘోష్ గాని అందరూ చాలా చేశారు.